హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం ఈ రోజు వచ్చేసి మురముల్లా దర్గాకి అయితే వచ్చామండి. మురముల్లా ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏవి, అందరూ దర్గా అయితే చూపించారు. ఇది చెప్పాలంటే ముమ్మాటికి ఇది దర్గా కాదు, హాస్పిటల్ అంటారు చాలా మంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు కాబట్టి అందరూ హాస్పిటల్ అనేసి దీనికి మారు పేరు వచ్చిందనమాట. మురముల్లా అమ్మజాన్ బాజాన్ దర్గా ఇది. అలాగే ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఎవరు వచ్చినా కానీ అమ్మజాన్ బాజాన్ కానీ చూపిస్తారు. ఇంకా వచ్చేసి హాఫిషామోలా, నిమ్కాన్పల్లి చూపిస్తే ఎక్కువ అంటే అవి రెండే చూపిస్తారు. నేనైతే ఇక్కడ ఎన్ని ప్రదేశాలు ఉన్నాయో చూసే ప్రదేశాలన్నీ నేనైతే ఈరోజు ఈ వీడియోలో అయితే చేయడం జరిగింది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తుండండి. అలాగే మోసిన్ అఫీషియల్ వన్ నేమ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అంటే చూడండి, మనకు అటు సైడ్ మనకు వచ్చేసి ఎంట్రన్స్ వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ మన ఎంట్రన్స్ ఇక్కడే చూడండి. ఇక్కడ మనకు పోలీస్ స్టేషన్ ఇక్కడ ఎంట్రన్స్ లో, అలాగే అక్కడ వాష్రూమ్స్, ఇక్కడ వచ్చేసి ఆటోలు, కార్లు అన్ని ఇక్కడైతే వెహికల్స్ అన్ని పార్కింగ్ లో ఉంటాయన్నమాట. మనకు ముందు ఇదే ఉంది ఎంట్రన్స్, మళ్ళీ అటు సైడ్ మార్చినప్పటి నుంచి అటు సైడ్ అయితే ఉంది మనకు. అక్కడ కూడా చూద్దాం మనము. మొత్తం దర్గా మొత్తం విజిట్ అయితే చేద్దాము. అలాగే ఇక్కడ ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి, ఎన్ని దర్గాలు చూసేసి ఉన్నాయి అనేసి ఈ రోజు మేమైతే వీడియోలో అయితే కాన్సెప్ట్ అన్ని నేను చూపిస్తాను అనమాట. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తుండండి. అలాగే కంటిన్యూగా అదే చూడండి, ఇక్కడ అందరూ పళ్ళు అవన్నీ అమ్ముకునే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడైతే స్టే చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఇక్కడ కొంతమంది ఏళ్ల తరబడి ఉన్నారు. ఇక్కడ అమ్మజాన్ బాజాన్ దర్గా అంటేనే ఏళ్ల తరబడి ఉన్నారు ఇక్కడ. వాళ్ళైతే ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడ ఉండే వాళ్ళందరూ చాలా కష్టపడి ఎన్నో హాస్పిటల్స్ లో చూపించి తిరిగి మళ్ళీ ఇక మేలు కాదు అనుకున్నప్పుడైతే అమ్మజాన్ బాజాన్ దగ్గరికి అయితే వస్తారండి. సో వాళ్ళు ఏ నమ్మకంతో వస్తారో అదే నమ్మకంతో వెళ్ళాం మేము అనేసి చాలా మంది అయితే చెప్పడం జరిగింది ఇక్కడ. మరి మేము ఈ వీడియో కూడా అందుకే చేయడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అమ్మజాన్ బాజాన్ అంటే వలీలు కాదు, వీళ్ళు డాక్టర్స్ అనేసి ఆ నమ్మకంతో మేము వస్తాము. మనం వచ్చినప్పుడల్లా మనకైతే నమ్మకంతో మనం అనుకున్నది మనకు జరిగింది అని అనడంతో మనం కూడా ఈ వీడియో నలుగురికి తెలియజేద్దామనే ఆలోచనతో మనం కూడా వీడియో అయితే చేయడం జరిగింది. సో వీడియో అయితే నచ్చితే మనకు గనక ఖచ్చితంగా కామెంట్స్ అయితే పెట్టండి, వీడియో ఎలా ఉంది ఏమి అనేసి. మనం దర్గా అయితే ఎంట్రీ అయితే చూసేద్దామండి. ఫస్ట్ టైం ఇక్కడే నేను, ఇప్పుడైతే కొత్తగా మార్చేశారని. చూడండి, మా హస్బెండ్ వెళ్తున్నారు లోపలికి. ఇక్కడైతే చెప్పులు పెట్టేస్తారు అందరూ. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అందరూ ఏదో ఒక ప్రాబ్లంతో ఇక్కడ స్టే చేసే వాళ్ళేనండి అందరూ. సో మనకు కూడా ఇక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూస్తే కనుక చాలా చాలా బాధ అనిపిస్తుంది అనమాట. చూడండి, ఫ్యామిలీస్ వచ్చి ఉంటారండి. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. చూడండి, స్టవ్స్, సిలిండర్స్ అన్ని పెట్టుకొని ఇక్కడే వంట చేసుకుంటున్నాం. ఇది మంచిదండి. చాలా చాలా కష్టాల్లో ఉంటారనమాట. ఇక్కడ ఎవరేమి ఇచ్చినా తీసుకునే పరిస్థితుల్లో ఉంటారు వీళ్ళందరూ. ఇక్కడ చాలా బాధ వేస్తుంది అసలు ఇక్కడ ఉండే వాళ్ళకి చూస్తే గనక. ఎందుకు రబ్బా ఇలా ఉంది, అంతా లోకంలో అంతా ఇదే గోలగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడంతా కూర్చొని యాసీను, ఖురాన్లు అన్ని చదువుతూ ఉంటారు. ఇక్కడంతా చదువుకునే వాళ్ళకి ఇక్కడ స్టే చేయడానికి ఇది. మనకు మెయిన్ ఎంట్రన్స్ దర్గా వచ్చేసి ఇదేనండి, అమ్మజాన్ బాజాన్ గారి దర్గా అయితే ఇదే. మనకు చూసేద్దాం రండి. మనం ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. ఇటు వెళ్ళి ఇప్పుడు మనమైతే లోపలికి అయితే వెళ్దాము. లోపలికి వెళ్ళి మనం వీడియో అయితే తీద్దాము. ఈరోజైతే మేము అమ్మజాన్ బాజాన్ గారి దర్గాలో అయితే ఉన్నాము. లోపల చూడండి, లోపల నుంచి అయితే ఈరోజు చాలా బాగా మనకు షూట్ చేయడానికి అయితే వీలు కుదిరింది అనమాట. ఎందుకంటే మండే రోజు వెళ్ళాము, పబ్లిక్ అయితే చాలా తక్కువగా ఉంది. అది కాక మనకు ఆఫ్టర్నూన్ అండి, ఆఫ్టర్నూన్ అయితే పబ్లిక్ తక్కువగానే ఉంటుంది. మనకు 5 దాటిందంటే ఫుల్ పబ్లిక్ అయిపోతుంది. సో చూడండి, ఈ రోజు అయితే కొద్దిసేపు మనం అక్కడ ఉండి ప్రశాంతంగా వీడియో అయితే షూట్ చేయడానికి అయితే వీలు కుదిరింది అనమాట. అమ్మజాన్ బాజాన్ గారి దర్గా చూడండి ఎలా ఉందో. సో వీళ్ళు డాక్టర్స్ అండి. అంటే వీళ్ళు దర్గాలో రాకముందు అయితే వీళ్ళు డాక్టర్స్ రియల్ లైఫ్ లో. సో వీళ్ళ అటెండెడ్ డాక్టర్స్, వీళ్ళ నర్సెస్ ఎక్కడున్నారు అనేసి ఈ రోజు వీడియోలో అయితే నేను చెప్పడం జరుగుతుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం అయితే అర్థమవుతుంది అనమాట.
ఇక్కడ అక్కడ పక్కలోనే ఉందండి ఇంకో దర్గా. ఇది ఇక్కడైతే లోపలికి వెళ్దాం మనము. ఇక్కడ హజరత్ సయ్యద్ పాంచా బీబీ అమ్మజాన్. వీళ్ళైతే సయ్యద్ పాచా బీబీ అమ్మజాన్ అనేసి వేశారు కదండి. వీళ్ళు వచ్చేసి డాక్టర్స్ అండి. 4 మెంబర్స్ ఉన్నారు ఇక్కడైతే. 4 మెంబర్స్ అంటే 4 బీబీస్ అయితే వీళ్ళైతే డాక్టర్స్. అలాగే మనం ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం అయితే ఇప్పుడు నర్సులు ఎక్కడున్నారు ఆ దర్గా దగ్గరికి వెళ్తాం. బేడీలు వేసేస్తారనమాట. వాళ్ళకి కష్టంగా ఉంటుందనేసి వాళ్ళకి బేడీలు వేసి పెట్టేస్తారు. వాళ్ళకి హ్యాండిల్ చేయలేక అయితే చైన్లు అవన్నీ వేసి పెట్టేస్తారు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. ఇదంతా ఫుల్ అయిపోతుంది. ఇది సాద్ బీబీ దర్గా అండి. మనకు దర్గా ఎదురుగానే అయితే మనకు ఒక చిన్న గేట్ వస్తుంది. ఆ గేట్ దగ్గర నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సాద్ బీబీ అంటే వీళ్ళు వచ్చేసి మనకు నర్సులు అంటండి. వీళ్ళు మొత్తం 7 మెంబర్స్ నర్సులు. వీళ్ళు అక్కడ డాక్టర్స్, మళ్ళీ అమ్మజాన్ వాళ్ళు పెద్ద డాక్టర్స్. ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఎందుకు వస్తారు అంటే ఒక ఏదో దయ్యం పట్టిన వాళ్ళు, జాదూ చేసిన వాళ్ళు మాత్రమే కాదండి. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏ ఒక్క రోగం ఉన్నా కానీ వాళ్ళు ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగి వాళ్ళు అయితే నయం చేసుకోలేక ఆఖరికి వీళ్ళకు ఇక్కడికి వచ్చి కల్లోకి ఏమన్నా వాళ్ళు కనిపించి అమ్మజాన్ బాబాను వాళ్ళకి ఇక్కడికి రప్పించుకుంటారనమాట. రప్పించుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు అనేసి వాళ్ళు ఉంటే వాళ్ళకు రోగాలు అనేది చిన్న చిన్నగా అయితే వాళ్ళకి మాయమవుతూ ఉంటాయి అనమాట. వాళ్ళు కళ్ళలో కనిపించి వాళ్ళకైతే ఆపరేషన్స్ అవన్నీ చేస్తారు. మనం విన్నాం ఇదంతా. ఎందుకంటే మేము క్లారిటీగా అయితే మీకు చెప్పాలి కదా అనేసి మేము విని మీకైతే చెప్పడం జరుగుతుంది. कांसेंस मतलब कांसेंस आंध्रा वाले कोसागो तिरुपति. क्या हेल्थ क्या खैरात मिलेगा हाँ अबे 15 दिन फिर कम. సో ఇక్కడ చూడండి అబ్బాయికి అయితే బేడీలు అయితే వేసి పెట్టారు. చూడండి ఇక్కడ చూడండి చైన్ అయితే వేసి పెట్టారు ఈ అబ్బాయికి. చాలా కష్టం అండి బాబోయ్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఓయ్ క్యూటీ ఇలా ఉందండి మన మొహంలో అయితే ఇలా ఉంది. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఫజా గరీబ్ నవాజ్ బేగ్ ఉందండి. ఇక్కడైతే చూడండి మనకు ఇక్కడ చూడండి అమ్మజాన్ బాబాజాన్ గారి ఫస్ట్ ఎంట్రన్స్ అండి ఇదేనండి. ఇది హాస్పిటల్ ఇది దర్గా కాదండి. ఇది అయితే హాస్పిటల్ అంటారు అందరూ. ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తున్నారు. చూడండి 2 కాపీస్ అయితే 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా స్టే చేసి వెళ్ళానండి. లోపల జాగా లేక ఇక్కడైతే ఉంటారనమాట నైట్లో. ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది కదా. ఇక్కడ చూడండి పెద్దవాళ్ళకైతే 100 అంట, చిన్నపిల్లలకి అయితే 50 రూపాయలు అంట. వాళ్ళిద్దరూ కూర్చోన్నారు 150 ఇచ్చేసి. ఇక్కడైతే 3 ఉంటారండి. అంటే 3 దర్గాలు ఉంటాయన్నమాట ఒకే దాంట్లో. ఇక్కడ సమాధులు చూడండి 3 ఉంటాయి కదా. అవి వచ్చేసి మనకు మజహార్లు అంటారు. అంటే మజహార్లు 3 ఉంటాయి. జంగ్లీపీర్ దర్గా అంటారు దీన్ని. మనకు మురముల రాకముందే అయితే ఫస్ట్లో అయితే ఉంటుంది. ఇది ఒక 1/2 కిలోమీటర్ అంతా కూడా ఉండదు డిస్టెన్స్. ఫస్ట్లో వస్తుంది మనకు సెంటర్లోనే. ఇక్కడైతే క్లైమేట్ అయితే చాలా బాగుంటుందండి. ఏదైనా అన్నదానం కార్యక్రమాలంట ఏమన్నా మనము ఫంక్షన్స్ చేయాలనుకుంటే ఇక చిన్నపిల్లలు గుండు కొట్టడము, పొటాలు తీసుకొని వెళ్ళడము ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనకు ప్రోగ్రెస్. ఇవన్నీ ఇక్కడే చేసుకుంటారండి. ఎందుకంటే ఇక్కడ మనకు జాగా అనేది మనకు బాగుంటుంది అనమాట. ఫ్రీగా ఇక గ్రౌండ్ లాగా ఉంటుంది. ఇక్కడ వంట గింట చేసుకొని అంతా అయిపోయిన తర్వాత అక్కడ దర్గా దగ్గరికి వెళ్ళి అయితే సదింపులు ఇప్పించుకొని వచ్చేస్తారు. చాలా బాగుంటుందండి ఇక్కడ కూడా మనకు జంగ్లీపీర్ దర్గా ఇది. ఇక్కడ బాతులు చూడండి ఎన్ని ఉన్నాయో. బాతు బచ్చాలు, పావురాలు, బాతులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. నీళ్ళు చూడండి ఇక్కడ. ఇక్కడ ఏమన్నా అవి సేరాలు అవన్నీ ఏమన్నా ముక్కు చేసుకోండి ఏమన్నా ఇంట్లో ఉంటాయి కదా అవన్నీ తెచ్చి ఇక్కడ నీళ్ళలో అయితే పడేస్తుంటారండి ఇక్కడ. సో ఇదేనండి జంగ్లీపీర్ దర్గా కూడా విజిట్ అయిపోయింది. మన జంగ్లీపీర్ కూడా చూసేస్తాను మేము. చూస్తున్నారా చాలా బాగుందండి. ఇక్కడ మనకు నిమ్కాన్పల్లి అలాగే మురుమలపల్లి మధ్యలో అయితే ఉంది. మనకు మధ్య మార్గంలో ఉంది ఇది మనకు జంగ్లీపీర్ దర్గా అంటే. ఎవరైనా కానీ ఇక్కడికి వస్తే అన్నదాన కార్యక్రమాలు ఏమన్నా వంటలు చేసి ఇక్కడ ముక్కుగుళ్ళు ఏమన్నా తీసుకోవాలనుకుంటే ఇక్కడేనండి ఫస్ట్. ఇక్కడ వచ్చి దర్గా దగ్గర అయితే
ఈ దర్గా దగ్గర జంగ్లీపీర్ దర్గా దగ్గర అయితే వంటలు అయితే చేసుకుంటారనమాట. ఇక్కడంతా వంట కార్యక్రమం అయిపోయిన తర్వాత ఫాతిహాకి అయితే ఫైనలీ అండి మనం అయితే ఇప్పుడు లాస్ట్ దర్గాకి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా చూడండి సేమ్ అలాగే ఉంది. చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ కూడా మనం వచ్చేసి మురముల నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే మనం ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి ఎక్కడో కాదండి, నిమ్కాన్పల్లిలో వచ్చేసి అమ్మజాన్ బావజాన్ గారి కొడుకు ఉన్నారండి. ఇక్కడ వాళ్ళ కొడుకు గారు ఇక్కడ వచ్చేసి సయ్యద్ జలాల్ కాకిషా మౌలా అనేసి ఇక్కడ ఉన్నారనమాట. వాళ్ళ కొడుకు గారు ఉన్నారు ఇక్కడ. ఈ దర్గాకైతే లేడీస్ కి అయితే లోపలికైతే అలౌడ్ లేదండి, లోపలికైతే జెంట్స్ మాత్రమే వెళ్ళాలి. సో లోపల బయట అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా అంటే అమ్మజాన్ బావజాన్ గారి దర్గా అంతా పెద్దగా లేకపోయినా గానీ మెయింటెనెన్స్ మాత్రం అన్ని చోట్ల ఒకటిగానే ఉందండి. చాలా అంటే చాలా నీట్నెస్ అండి. ఒక పేపర్ పెడితే కూడా అప్పటికప్పుడు నీట్ గా చేస్తారనమాట. లేడీస్ కానీ జెంట్స్ కానీ కమిటీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇక్కడ చూడండి అవన్నీ అమ్ముతూ ఉంటారు. ఇంకొకటి వచ్చేసి వాళ్ళు అక్కడ సత్తా కూడా తీస్తూ ఉంటారనమాట. చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను లోపలికి వెళ్ళలేను కాబట్టి వీళ్ళకైతే నెంబర్ వచ్చేసి పంపించేసాను అనమాట. నేను టైం చూడండి అక్కడ మనకు 5 అయిపోయి వచ్చిందనమాట. మేము మండే రోజు వెళ్ళాము. అంటే పబ్లిక్ చాలా తక్కువ, బయట పబ్లిక్. అక్కడ వాళ్ళు అయితే మామూలుగా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. మండే రోజు అయితే లోపల అక్కడ వచ్చేది తక్కువ విజిటింగ్ కి. హాలిడేస్ అయితే సండేలే మండేలే అండి, ఎవ్రీడే వస్తూ ఉంటారనమాట. చూడండి ఎంత బాగుందో జుమ్మర్, చూడండి లైటింగ్ చూడండి. మనకు అది ఉర్దూలో కానీ అరబిక్లో కానీ రాయడం అంతా అంటే చాలా బాగుందండి లోపల. నేను కూడా ఈ వీడియో వల్ల నేను కూడా చూడగలుగుతున్నాను అనమాట. లోపలైతే నేను కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు లోపల. వీడియో తరపున నేను కూడా ఆయన వీడియో తీసుకొచ్చారు కాబట్టి నేను కూడా చూస్తూ మీకు చూపించేస్తున్నాను. సో చాలా బాగుందండి ఇక్కడ కూడా. మనకు అక్కడే వచ్చేసి కొద్దిగా ముందరికి వెళ్తే ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు దగ్గర కూడా ఫాతిహాలు చేయడం జరుగుతుంది. ఆ చెట్టుకు అయితే పచ్చ కలర్ బట్ట అయితే ఒకటి కట్టేసి పొడవుగా చూడండి రేకులు అయితే వేసి ఇక్కడ కూడా సేమ్ అండి ప్రాసెస్. తావీజులు, నిమ్మకాయలు, టెంకాయలు అవన్నీ ఇక్కడ కూడా బందిష్ సామాగ్రిలన్నీ ఇక్కడ ఉన్నాయి. కొంచెం ముందరికి వస్తే అక్కడే ఉంది ఇది కూడా. సో ఇది కూడా నేను షూట్ చేయడం జరిగింది. ఫైనల్గా అయితే మన దర్గా అయితే మొత్తం విజిట్ అయిపోయింది. ఇది విజిట్ అయిపోయిన తర్వాత మనకు అక్కడ ఒక్కరు కూర్చొని ఒక పాట పాడుతూ కూడా, అదే హవాలి అంటారు కదా, అలా వాళ్ళు హవాలి పాడుతూ కూడా మనకు మ్యూజిక్తో సహా పాడారనమాట రియల్గా. సో చాలా బాగుంది, అది కూడా ఒకసారి వినేయండి. Yeah, udah hidungnya kan? Boleh. Poli. Apa? Main hati ni.